అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. ఎవరైనా నా బిడ్డల్లో రుణబాధల వల్ల సతమతమవుతుంటే రుణబాధల నుండి విముక్తికి సోమవారం శివారాధన ఎంతో శ్రేష్టం బిడ్డ. అలా చేస్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క రుణబాధల నుండి పూర్తిగా బయటపడగలరు. అమ్మ ఈరోజు ఇచ్చిన సందేశం సోమవారం శివారాధన. అది ఏ విధంగా చేస్తే మీకు రుణ విముక్తిని పొందగలరో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని యొక్క ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే ఎంతో చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమా మహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్రము సమస్యలు పోవాలంటే శివుణ్ణి ఈ విధంగా పూజించాలి. ఏదైనా సోమవారం ముందుగా తలస్నానం చేసి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. పూలు సమర్పించుకుని తర్వాత శివ అష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి. పూజనంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయటం వలన అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసిన ప్రసాదం పెట్టిన ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని 3 కన్నులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించటం వలన దారిద్రం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించటం వలన శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకువజామున పూజించటం వలన ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. పూజ చేసిన సాయంత్రం చక్కగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే ఎంతో మంచిది. చాలామందికి శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఎవరిని దర్శించుకోవాలి అనే సందేహం వస్తుంది. పరమశివుని ఆలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయి. చాలామందికి ముందు ఎవరిని దర్శించుకోవాలో అనే ఒకంత సందేహం కలుగుతుంది. మహేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి. లేదా నవగ్రహాల్ని దర్శించిన శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని తొలుతుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. పూజ చేసుకున్న రోజున కుటుంబమంతా గుడికెళ్తే ఎంతో మంచి ఫలితం వస్తుంది. సకల పూజా విధానాలలో సకల ఐశ్వర్యాలు, క్షేమాలు కుటుంబం అంతటికి అన్ని ఆశీర్వచనం ఉంటుంది. దేవాలయ పూజారులు ఆశీర్వాదాల్లో కూడా కుటుంబ పరంగానే ఆశీర్వాదం ఇస్తారు. అనగా దైవ దర్శనానికి కుటుంబమంతా కలిసి వెళ్ళాలని అర్థం. అప్పుడే పరిపూర్ణ ఫలితం వస్తుంది. అష్టోత్తరం చేసేటప్పుడు కూడా మీరొక్కరే వెళ్ళినా భార్య పేరు, పిల్లల పేర్లు అడిగి అష్టోత్తర పూజ చేసేది అందుకే ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసి ఆనందంగా గుడికి వెళ్ళిరండి. అలా వెళ్ళటం వల్ల దేవుడి యొక్క కృప మీ కుటుంబం మొత్తంపై ఉంటుంది. కనీసం ఎప్పుడు వెళ్ళలేకపోయినా మీరు పూజ చేసుకున్నప్పుడు మాత్రమైనా ఖచ్చితంగా కుటుంబం పరంగా వెళ్తే అందరికీ మంచి శ్రేయస్సు కలుగుతుంది. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.